నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు చాలామందికి ఒక కలలాగా మిగిలిపోతున్న ఈ ₹1,00,00,000 అచీవ్ చేయాలన్న టార్గెట్ని ఏ విధంగా అచీవ్ చేయాలో తెలుసుకుందాం. చాలామందికి తెలిసినటువంటి హ్యాబిట్సే, కానీ అందరూ ఇగ్నోర్ చేసేటువంటి హ్యాబిట్స్. నిజంగా అసలు మనం ఎదగలేకపోవటానికి మిస్ అవుతున్నటువంటి ఎలిమెంట్స్ మనకు తెలిసినప్పటికీ మనం ఇగ్నోర్ చేయటం వల్ల పోగొట్టుకుంటున్నటువంటి సంపద. ఈ సంపదను క్రియేట్ చేయడం కోసం ఈ 1 crore ఏంటి, ఇన్ఫ్యాక్ట్ 2 కోట్ల రూపాయలని విత్ ఇన్ నో టైం క్రియేట్ చేసే ఒక మంచి స్ట్రాటజీని మేము ముందర పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో బేసిక్ ఇదంతా కూడా ఒక బిహేవియరల్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఎప్పుడూ చెప్పేదే, ఒక ఇన్వెస్టింగ్ పెట్టాలి అని అంటే దానికి స్ట్రాటజీ కంటే కూడా సైకాలజీ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మనం ఏ విధంగా మన ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాలెన్స్ చేయాలి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో దీని ఒక కేస్ స్టడీలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలామంది యువకులు 30 ఇయర్స్లో ఉండేటువంటి వాళ్ళు, ఐటీ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి సహజంగా ₹1,00,00,000 జీతం ఉంటుంది. ఎగ్జాంపుల్ నన్నే అనుకుందాం, రేవంత్ అని ఒక కేటగిరీ అనుకుందాం. ఈ రేవంత్ అనే ఒక వ్యక్తి ఐటీ ప్రొఫెషనల్ అనుకుంటే ఆయన ఒక ₹80,000 జీతం సంపాదిస్తున్నాడు అని అంటే అతనికి ఇప్పటి వరకు 0 ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని అనుకుంటే, కానీ ₹1,00,00,000 వరకు టార్గెట్ అయితే పెట్టుకున్నాడు. ఈ ₹1,00,00,000 అచీవ్ చేయడం కోసం ఆయన ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే అతను ఎటువంటి ఛాలెంజెస్ని అవాయిడ్ చేస్తే ₹1,00,00,000 అచీవ్ అవుతాడో మనం చూసుకుందాం. 15 ఇయర్స్ టార్గెట్ తోటి 15% రిటర్న్ ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడులు పెడితే ఏ విధంగా అచీవ్ అవుతామో చూద్దాం. ఫస్ట్ అసలు 15% అచీవ్ కావాలి అని అంటే డెఫినెట్గా మనకు ఉండేటువంటి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ కేసులోకి వచ్చేసరికి, ఈ కేసు అని కాదు, సహజంగా ప్రతి ఒక్క జీవితంలోని మోస్ట్ కామన్గా ఐడెంటిఫై చేసినటువంటి ఫైనాన్షియల్ ఛాలెంజెస్ని మీ ముందులో పెడుతున్నారు. ఈ ఛాలెంజెస్ని మీరు 1కి 10 సార్లు మీ మైండ్లో అనుకుంటూ అయినా సరే వీటిని మీరు అవాయిడ్ చేయాల్సిందే. మీరు ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తేనే లైఫ్లో మనం సర్వైవ్ కాగలుగుతాం. అండ్ ద సాడ్ రియాలిటీ ఏంటంటే ఈ ఛాలెంజెస్ నుంచి బయట పడలేని వాళ్ళు, మన జనరేషన్ వాళ్ళు 99% ఆఫ్ దెమ్ వాళ్ళ రిటైర్మెంట్కి ఎలిజిబుల్గా లేరు. వాళ్ళు 3 నెలల పాటు అసలు ఉద్యోగం పోతేనే సర్వైవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్లో లేరు. ఈ ఛాలెంజెస్ని ఎవరైతే దాటుతారో వాళ్ళే వాళ్ళ లైఫ్లో స్టెబిలిటీని చూడగలుగుతారు. అండ్ ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ చాలామందికి ఫైనాన్షియల్ క్లారిటీ లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మిస్ అవుతుంది. అసలు డిసిప్లిన్ పోవడానికి గల కారణం క్లారిటీ లేకపోవడం. ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి క్లారిటీతోటి పెట్టాలి. దానికి నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అండ్ రెండోది వచ్చేసరికి మార్కెట్ ఫియర్. 1 సంవత్సరం పాటు మార్కెట్ కన్సాలిడేట్ అయిపోతే చాలు, ఏదో 1 సంవత్సరంలో గోల్డ్ అండ్ సిల్వర్ రిటర్న్స్ ఇచ్చిందని చెప్పేసి చాలామంది అటువైపు పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టేశారు. ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకున్నటువంటి మర్యాద ఏంటి, నమ్మకం ఏంటి, క్లారిటీ ఏంటి? సో బేసిక్గా మార్కెట్ ఫియర్ని పక్కకు పెట్టి, షార్ట్ టర్మ్ వాలటాలిటీస్ని పక్కకు పెట్టి స్టేబుల్గా మనం మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా అవసరం. అండ్ ట్రెడిషనల్ అప్రోచ్లో సాడ్ రియాలిటీ, చాలామంది ఇంతటి మోడ్రన్ యూత్ కూడా ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ మా వైపుగానే మూవ్ అవుతూ ఉన్నారు. ఈ మోడ్రన్ ఎకానమీలో మనం మోడ్రన్ ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టకపోతే ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని మనం బీట్ చేయడం చాలా కష్టం. ఈ ట్రెడిషనల్ ఎఫ్డీస్ వీటన్నిటి నుంచి బయటకు వచ్చి కొద్దిగా మన లైఫ్ స్టైల్కి ఏవైతే స్పాన్సర్ చేయగలుగుతాయో రిటర్న్స్ తోటి ఆ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ని పిక్ చేయడం చాలా అవసరం. అండ్ మన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఒక ఎస్ఐపికి ఒక మంచి స్ట్రక్చర్ అవసరం. ఆ స్ట్రక్చర్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్ట్రాటజీ ఓవర్వ్యూ ఏంటో మాట్లాడుకుందాం. తర్వాత మనం 8 హ్యాబిట్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ స్ట్రాటజీ ఓవర్వ్యూ వచ్చేసరికి ఇట్ ఇస్ వెరీ సింపుల్. అరే నాకు తెలుసులే అని అనుకుంటారు, దయచేసి ఫస్ట్ మొత్తం చూసి తర్వాత జడ్జ్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మనం ఎస్ఐపి అనేది చేయాలి. ఎవ్రీ మంత్ మనం డిసిప్లైన్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కి ఎస్ఐపి పెడతాం. ₹15,000 తోటి మన ఎస్ఐపి మొదలు పెడదాం. దాన్ని ప్రతి సంవత్సరం 10% తోటి, మన జీతం పెరుగుతుంది కదా, అలానే 10% కూడా మన ఎస్ఐపిని పెంచుకుంటూ వెళ్దాం. 15 ఇయర్స్ పాటు 15% CAGR జనరేట్ అయ్యే విధంగా మన పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తే 1 crore ఏంటి, 2 crore ఎట్లా అచీవ్ చేయగలరో కూడా ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనం హ్యాబిట్స్ గురించి మాట్లాడడం మొదలు పెడదాం. ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసరికి ఫస్ట్ పే యువర్ సెల్ఫ్. మీ ఎస్ఐపిస్ అనేవి ఎప్పుడు ఆటోమేట్ అయిపోయి ఉండాలి. మీ ఎక్స్పెన్సెస్ రాకముందే, మీ శాలరీ వచ్చిన డే 1 మీ ఎస్ఐపి అనేది డిడక్ట్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ ఇన్వెస్ట్మెంట్స్కి టాప్ ప్రియారిటీ ఇవ్వండి. ఖర్చులన్నీ పోయిన తర్వాత చూద్దాంలే అనుకోవడం కంటే చిన్న అమౌంటే కదా, ₹80,000 జీతంలో 15,000 సేవ్ చేయడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు. సో మనం అచీవ్ చేయగలిగే టార్గెటే పెట్టుకున్నాం కాబట్టి, అచీవ్ చేయగలిగే సేవింగ్సే పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎక్స్పెన్సెస్ కంటే మీ ఇన్వెస్ట్మెంట్కి టాప్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ మీరు రికార్డ్ని 100% మెయింటైన్ చేయాలి. 100% స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. మీరు ఒక పాలసీ పెట్టుకోండి, మేము ఈ 15 సంవత్సరాల్లో ఒక్క ఎస్ఐపి కూడా మిస్ కాకుండా చూసుకుంటాము అని. సో ఇది ఫస్ట్ హ్యాబిట్ మనం కల్టివేట్ చేయాలి. సెకండ్ హ్యాబిట్ వచ్చేసరికి లెర్నింగ్. సో బేసిక్గా మీ ఇన్వెస్టింగ్స్కి సంబంధించిన అవగాహన మీకు పూర్తిగా ఉండాలి. ఎక్కడైతే మీకు నాలెడ్జ్ ఉంటుందో అక్కడ క్లారిటీ ఉంటుంది. ఎక్కడైతే క్లారిటీ ఉంటుందో అక్కడే డిసిప్లిన్ ఉంటుంది. మార్కెట్లో క్రియేట్ అయ్యేటువంటి
వాలటాలిటీని మీరు రైడ్ చేయాలి అని అంటే మీకు ముందు నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి తీసుకోకండి. మార్కెట్లో యూట్యూబ్ రెవెన్యూ కోసమో వ్యూవర్షిప్ కోసమో వందల వీడియోలు వస్తూ ఉంటాయి. మీరు చూసేటువంటి వీడియోస్ మ్యాక్సిమం సెబీ రిలేటెడ్ ఏజెంట్స్ అయితే బెటర్. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, రీసెర్చ్ అనలిస్టులు, సెబీ సైడ్ నుంచి రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, సో వీళ్ళందరినీ అయితే సెబీ క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు తప్పులు చేయకుండా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. దీనివల్ల మీకు స్ట్రాంగ్ మార్కెట్ నాలెడ్జ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనివల్ల మీకు ఒక క్లారిటీ అండ్ డిసిప్లిన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ హ్యాబిట్ నెంబర్ 3, అసలు ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ ముందు మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది లేకపోతే మనం కనీసం ఒక్క నెల కూడా సర్వైవ్ కాలేకపోతున్నామని అంటే మనం అసలు ఇన్వెస్ట్మెంట్కి ఎలిజిబులే కాదని మనం డిక్లేర్ చేసుకోవాలి. సో సాధ్యమైనంత వరకు ఒక 6 months వరకు కూడా మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఈ 6 months ఎమర్జెన్సీ ఫండ్ అనేది కేవలం మీ ఎక్స్పెన్సెస్ మాత్రమే కాకుండా మీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అవ్వచ్చు అండ్ మీ ఎస్ఐపీస్ అవ్వచ్చు. ఇవన్నీ కలిపితే ఎంత అయితే అంటే ఇప్పుడు 80,000 అంటున్నారు కదా, 80 into 6 పెట్టుకోండి. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు ఎప్పుడు కూడా ఒక సేఫ్టీ నెట్ అనేది ఏర్పడుతుంది. మనకి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా అది హెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు లేదా జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు. దీనివల్ల ఏ ఇష్యూస్ వచ్చినా కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రొటెక్టెడ్గా మారుతాయి. సహజంగా చాలామంది ఏం చేస్తారు, ఇది మోస్ట్ కామన్గా గమనించినటువంటి ఒక ప్యాటర్న్, ఏ సమస్య వచ్చినా చాలు ఈజీగా రిడీమ్ బటన్ ఉంది కదా అని మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు వస్తారు. దీని నుంచి మీరు ఇట్లా ఒక డిసిప్లిన్ లేకుండా బయటకు వస్తే జీవితంలో మన గోల్ని రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. అండ్ హ్యాబిట్ నెంబర్ 4, మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం గోల్స్కి లింక్ చేసుకోవాలి. మన జీవితంలో ఎన్నో బాధ్యతల్ని మనం నెరవేర్చాల్సి ఉంటుంది. అందరూ ఏమనంటే ఇన్వెస్ట్మెంట్స్ వెల్త్ క్రియేషన్ అని అంటారు. ఎప్పుడైతే ఇట్లా బ్రాడర్ బేస్డ్గా మాట్లాడతారో అప్పుడు మన జీవితంలో ఎటువంటి గోల్ని అచీవ్ కాలేము. మన జీవితంలో మనం వెల్త్ని క్రియేట్ చేసే కంటే ముందే పిల్లల చదువులు, రిటైర్మెంటు, ఇల్లు, కార్లు, ఇట్లా ఎన్నో మన లైఫ్లోకి వచ్చిపోతూ ఉంటాయి. సో వాటన్నిటి కోసం అని చెప్పేసి మనం ఒక క్లియర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని రిటైర్మెంట్ ఫండ్ అని ఒకటి పెట్టుకోండి, ఇంటి కోసం ఒకటి పెట్టుకోండి, పిల్లల కోసం ఒకటి పెట్టుకోండి, మీ లైఫ్ స్టైల్ కార్ల కోసం ఒకటి పెట్టుకోండి. సో దట్ ఏంటి, మీరు ఎప్పుడు కూడా వాటిని అచీవ్ చేయకుండా వాటిని ముట్టుకునే ధైర్యం కూడా చేయరు. ఎప్పుడైతే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ని డిస్టర్బ్ చేస్తున్నారో మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మీరు మీ పిల్లల భవిష్యత్తును కాంప్రమైజ్ అయినట్టే. ఒక ఇన్వెస్ట్మెంట్ని డిస్టర్బ్ చేస్తే మీరు ఒక సంవత్సరం పాటు మీ లైఫ్ని తగ్గించుకున్నట్టే. సో ఎప్పుడైతే గోల్ ఓరియంటెడ్గా వెళ్తామో అప్పుడు మనం ప్రాపర్గా డిసిప్లైన్డ్గా ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్తాం. సో మీరు పెట్టేటువంటి డబ్బుని 100% అని కన్సిడర్ చేస్తే పర్సంటేజ్ వైజ్గా వాటిని డివైడ్ చేయండి. పిల్లల కోసం కొంత పర్సంటేజ్, రిటైర్మెంట్ కోసం కొంత పర్సంటేజ్, డ్రీమ్ హోమ్ కోసం కొంత పర్సంటేజ్, లైఫ్ స్టైల్ కోసం కొంత పర్సంటేజ్. ఈ విధానంలో డిసైడ్ చేసుకొని మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టినట్లయితే హ్యాబిట్ నెంబర్ 4ని మీరు కల్టివేట్ చేసుకున్నట్లే. అండ్ హ్యాబిట్ నెంబర్ 5, అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా డైవర్సిఫైడ్గా ఉండాలి. కాన్సన్ట్రేటెడ్ బెట్స్ అనేవి ఎప్పుడైనా మార్కెట్లో రిస్కే. సో ఈ మధ్య స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ బాగా రిటర్న్ ఇచ్చాయని చెప్పేసి చాలామంది ఇన్వెస్టర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వైపుగా పరిగెట్టడం నేను గమనించాను. సో చాలా సంవత్సరాలు మీరు హిస్టరీని కనుక తిరగవేసి చూస్తే లార్జ్ క్యాప్ కంటే కూడా స్మాల్ క్యాప్ అండర్ పర్ఫార్మ్ చేసినట్లుగా చరిత్ర ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. కాబట్టి మనం అట్లా అని చెప్పి స్మాల్ క్యాప్ని పూర్తిగా అవాయిడ్ చేయొద్దు, మిడ్ క్యాప్ని పూర్తిగా అవాయిడ్ చేయొద్దు. కానీ అటు లార్జ్ క్యాప్ పోర్షన్ కొంత ఉండాలి, మిడ్ క్యాప్ పోర్షన్ ఉండాలి, హైబ్రిడ్ ఉండాలి, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉండాలి. ఇట్లా మన పోర్ట్ఫోలియోని అన్నిట్లోకి డైవర్సిఫై చేయాలి. ఈ విధంగా డైవర్సిఫై చేసినప్పుడు డిఫరెంట్ మార్కెట్ స్ట్రక్చర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ ఫండ్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఓవరాల్ పోర్ట్ఫోలియో డ్రాడౌన్ అయ్యి మిమ్మల్ని మెంటల్ ఇన్స్టెబిలిటీలోకి పోనివ్వకుండా మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్ స్ట్రాటజీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హ్యాబిట్ నెంబర్ 6, పీరియాడిక్ రివ్యూ అండ్ రీబ్యాలెన్సింగ్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో ఇస్ 100% నీడెడ్. ఈ మధ్య మోస్ట్ కామన్గా వినిపించే మరొక మాట, ఇది ఒక మిత్ మాత్రమే, పెట్టి మర్చిపోతే డబ్బులు వస్తాయి. పెట్టి మర్చిపోతే డబ్బులు ఎందుకు వస్తాయి? మీరు ఒక భూమి ఎక్కడో కొని పెట్టి మర్చిపోతే మీ భూమి మిగులుతుందా? ఎవరైనా కబ్జా చేయొచ్చు, లేకపోతే అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్ లేకపోవడం వల్ల మీ భూమి పెరగకపోవచ్చు. ఇట్లా ఎన్నో రిస్కులు ఉంటాయి. అలానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆ రిస్క్ అనేది ఉంటుంది. మీ పోర్ట్ఫోలియోని మీరు పీరియాడిక్గా రివ్యూ చేయాలి. హాఫ్ ఇయర్లీ ఒకసారి, అంటే 6 నెలలకు ఒకసారి మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ కేటగిరీ యావరేజ్ కంటే బెటర్గా ఉందా లేదా. మన ఫండ్ నెంబర్ 1 స్థానంలో ఉండాలని టార్గెట్ పెట్టుకోకండి. మన కేటగిరీ యావరేజ్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఒక స్ట్రాటజిక్ రీబ్యాలెన్సింగ్ మెథడ్ని ప్లాన్ చేసుకోండి. మార్కెట్స్ హైలో ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి కొంత ప్రాఫిట్ని బుక్ చేసి డెట్లోకి రావటము, ఆ డెట్ని మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మార్కెట్ డెట్ టు ఈక్విటీ మళ్ళీ పర్చేస్ చేయడం. దీని ద్వారా మనం కొంత ఎక్స్ట్రా ఆల్ఫాని కూడా క్రియేట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడైనా మనం మార్కెట్లో మెయింటైన్ చేస్తేనే మనకి బెటర్ రిటర్న్స్ అనేవి మార్కెట్లో చూడగలుగుతాం. అండ్ మార్కెట్ వాలటాలిటీ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనకి 2018లో మార్కెట్ ఒక డీప్ కరెక్షన్ జరిగింది. అండ్ అదేవిధంగా 2020లో జరిగింది. అండ్ మనకి 2008లో కూడా మార్కెట్లో కరెక్షన్స్ జరిగాయి. మార్కెట్లో కరెక్షన్స్ అనేవి ఆపర్చునిటీస్గా మాత్రమే చూడాలి.
మార్కెట్లో కరెక్షన్స్ వచ్చి మార్కెట్స్ కింద పడ్డప్పుడు కుదిరితే ఎక్కువగా అక్యుములేట్ చేయాలి, కానీ మనం ఇదేదో ఒక పర్మనెంట్ ప్రాబ్లం లాగా దాన్ని చూడకూడదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో కుప్పకూలుతున్నాయంటే మన ఉద్యోగాలు ఉంటాయో లేదో క్లారిటీ లేదు. అండ్ దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ కూడా పెరగదు. పెట్టుబడులు పెట్టడానికి లాభాలు లేకపోతే రియల్ ఎస్టేట్లో మాత్రం ఎవరు పెట్టుబడులు పెడతారు? సో బేసిక్గా మార్కెట్లో వోలటాలిటీ అనేది కామన్గా ఉంటూనే ఉంటుంది. అటువంటి టైంలో మన బిహేవియర్ కామ్గా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావు. అండ్ హ్యాబిట్ నెంబర్ 8, అండ్ మనం ఎస్ఐపిని ఎప్పుడు కూడా స్టెప్అప్ చేస్తూనే ఉండాలి. మీ ఎస్ఐపి 10% తోటి స్టెప్అప్ చేయండి. అంటే కేవలం మన శాలరీ ఇంక్రీజ్ అవ్వటమే కాదు, మన లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ అవ్వటమే కాదు, మన ఎస్ఐపీలు కూడా అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ మనతో పాటుగా అవి కూడా పెరుగుతూ ఉండాలి. సో మన ఎస్ఐపీస్ని 15,000తో స్టార్ట్ చేసి ఇయర్లీ 10% కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే 15th ఇయర్కి వచ్చేసరికి మన ఎస్ఐపి 62,000 మాత్రమే అవుతుంది. ఆ టైంకి మీ జీతం ఈ 3 లక్షల్లోనే ఉంటుంది. అప్పటికి మీ కాంట్రిబ్యూషన్ కంపారిటివ్లీ తక్కువగా ఉన్నట్టే. దీంతో మనకు ఒక కాంపౌండింగ్ పవర్ అనేది అర్థం అవటం మెల్లగా మొదలు పెడుతుంది. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఈ చార్ట్లో మీకు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ ఇయర్లో 15,000 రూపీస్ తోటి కనుక ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టినట్లయితే మీరు అక్యుములేట్ చేసే కార్పస్ 1,80,000, అండ్ మీకు పెరిగిన మార్కెట్ వాల్యూ తోటి 15%తో క్యాలిక్యులేట్ చేసిన 2,07,000 అవుతుంది. అరే ఇక్కడ డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. నేను 1,80,000 పెడితే నాకు కేవలం 2,07,000 వచ్చింది, అసలు నేను ఎప్పటికీ ₹1,00,00,000 సంపాదించాలి అని. అట్లా మీరు ఫస్ట్ 5 ఇయర్స్కి చూసినా కానీ మీరు కేవలం 11 లక్షలు పెట్టుబడి పెట్టుంటారు, కానీ మీ టోటల్ వాల్యూ 16.5 లక్షలు మాత్రమే చేరుంటుంది. ఇంకా డిసప్పాయింటింగే ఉంటుంది. అండ్ అదే 10 ఇయర్స్కి చూస్తే 28 lakhs పెట్టుబడులు పెట్టుంటారు, 28.5 lakhs, అండ్ మీ రిటర్న్స్ హియర్ అండ్ దర్ 65 lakhsకి చేరుకొని ఉంటాయి. ఇంకా ₹1,00,00,000 సాధ్యం కాలేదు. నేనేమో 2 కోట్లు చెప్పాను. జస్ట్ మీకు ఇంకొక 2 సంవత్సరాలు యాడ్ చేసి 12 సంవత్సరాలకి వెళ్తే మీ పెట్టుబడి 38 లక్షలు అయినట్లయితే మీ ₹1,00,00,000 టార్గెట్ 12th ఇయర్కి అచీవ్ అయిపోయి ఉంటారు. అదే 15 ఇయర్స్కి 2 కోట్ల టార్గెట్ అచీవ్ అయి ఉంటారు. మీరు గమనించి ఉంటే మొదటి 7 సంవత్సరాల్లో మీకు పెద్ద ఎత్తున రిటర్న్స్ కనిపించవు. ఫస్ట్ 7 ఇయర్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ 17 lakhs అయితే మీకు వచ్చిన కార్పస్ కేవలం 29 lakhs. అదే 10 ఇయర్స్కి చూడండి, ఇక్కడ డిఫరెన్స్ పెరిగింది. ఇక్కడ మనకి డబల్ కాలేదు డబ్బులు, కానీ అదే 10 ఇయర్స్కి 28 lakhs ఇన్వెస్ట్మెంట్కి 65 lakhs మన ఫైనల్ వాల్యూ అయింది, డబల్ అయింది. అండ్ ఈ 65 lakhs మనకి 1,36 lakhs కావడానికి 3 సంవత్సరాలు టైం పట్టింది. అండ్ మనకు అక్కడి నుంచి డబలింగ్ స్పీడ్ అనేది ఇంకా ఫాస్ట్గా అవటం మొదలు పెడుతుంది. మొదటి 7 సంవత్సరాల్లో మనకి రిటర్న్స్ కనపడవు. అక్కడి నుంచి నిదానంగా మనకి కాంపౌండింగ్ ఇంపాక్ట్ అనేది పెరగడం మొదలు పెడుతుంది. ఎందుకు? మనం ఏమన్నా ఒకేసారి 56 లక్షలు ద ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఉందిగా 56 lakhs ఏమన్నా ఒకేసారి పెట్టామా? లేదు కదా, నెల కొద్దిగా పెట్టాం. మరి దాని యొక్క ఇంపాక్ట్ మనకు కనిపించాలి అని అంటే ముందుగా మనం యూనిట్స్ అనేవి అక్యుములేట్ చేయాలి. సో ఫైనల్గా మనకు కనిపించే రిజల్ట్ ఏంటి? ఈ 15 సంవత్సరాల్లో సుమారుగా 56.5 లక్షలు పెట్టుబడులు పెడితే మన ఫైనల్ కార్పస్ మాత్రం 2.16 crores కనిపిస్తుంది. అంటే దాదాపుగా 1.59 crores మనకి వెల్త్ కాంపౌండ్ అయింది. హియర్ అండ్ దేర్ 3.8 times మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మీకు రిజల్ట్ కనిపిస్తుంది. దీనికల్లా కావాల్సింది కేవలం 15% CAGR మాత్రమే. సో ఈ జర్నీ మొత్తంలో మనం నేర్చుకోవాల్సిన బిహేవియర్ లెర్నింగ్స్ అంటే చూద్దాం. అండ్ ఆల్వేస్ యువర్ పేషెన్స్ పేస్ మీకు కాంపౌండింగ్ అనేది యాక్చువల్ రివార్డ్ని ఇస్తుంది. స్టార్టింగ్ ఇయర్స్లో పెద్దగా రివార్డ్ కనిపించదు, కానీ ఇయర్స్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ ఆ కాంపౌండింగ్ అనేది బాగా పే చేస్తూ ఉంటుంది. అండ్ కన్సిస్టెన్సీ, ఎక్కడ కూడా మీరు మీ డిసిప్లిన్ని బ్రేక్ చేయకుండా ఉన్నందుకు మీరు 1 కాదు 2 కోట్ల టార్గెట్ని అచీవ్ చేయగలిగారు. అండ్ మీరు పెట్టినటువంటి ఈ ఎస్ఐపిస్ని ఒక ఈఎంఐ లాగా ఎంత డిసిప్లైన్డ్గా అయితే ఈఎంఐని పే చేస్తారో అంతే డిసిప్లైన్డ్గా మీ ఎస్ఐపిస్ని కూడా పే చేస్తూ ఉండండి. అండ్ కొన్ని కీ లెసన్స్ని కూడా ఈ కేస్ స్టడీ నుంచి నేర్చుకుందాం. చిన్నదా పెద్దదా దాంతో సంబంధం లేకుండా ఎర్లీగా మొదలు పెట్టాలి. ఎందుకనంటే ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడి కంటే కూడా టైం అనేది కీ రోల్ని ప్లే చేస్తుంది. అండ్ మీ ఎస్ఐపిస్ అనేవి కుదిరినంత వరకు ఆటోమేట్ చేయండి. అండ్ మీ పోర్ట్ఫోలియోని వైజ్గా రివ్యూ చేయండి. ఏదో ర్యాండమ్గా రిటర్న్స్ని బేస్ చేసుకొని కాకుండా ప్రాపర్ స్టడీ అప్రోచ్ తోటి రివ్యూ చేయండి. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాపర్గా డైవర్సిఫై చేయండి. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్కి గ్రో అయ్యే టైంని కూడా అలోకేట్ చేయండి. అండ్ మార్కెట్ కరెక్షన్స్ అనేవి మన జీవితంలో లాసెస్ కాదు, అవి బయింగ్ ఆపర్చునిటీస్. మార్కెట్ కిందకు వచ్చినప్పుడు ఇంకెక్కువ యూనిట్స్ని అక్యుములేట్ చేయగలుగుతామన్న ఒక మైండ్ సెట్ని మీరు కల్టివేట్ చేసుకోవడం చాలా అవసరం. మనం 15 year లాంగ్ టార్గెట్ని పెట్టుకోవాలి. 15 రోజులు వచ్చేటువంటి వాలటాలిటీకి ఎక్కువ ప్రియారిటీ మన లైఫ్లో ఇవ్వకూడదు. సో ఎప్పుడైతే మనం డబ్బులు ఇన్స్టాంట్గా రావు, స్టేబుల్గా వస్తాయి, సైలెంట్గా వస్తాయని నమ్ముతామో అప్పుడు మనం 1 crore కాదు 2 కోట్ల టార్గెట్ని అచీవ్ చేయడానికి ప్రాబబిలిటీ దొరుకుతుంది. ఈ ₹1,00,00,000 జర్నీ మొదలు పెట్టడానికి ఈ రోజు నుంచి వెయిట్ చేయకుండా మీ జర్నీని మొదలు పెట్టండి. ఈ రోజు మొదలు పెడితే 15 సంవత్సరాల్లో 1 కాదు 2 కోట్లను సృష్టించడం చాలా ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.